తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించేందుకు ఇటీవల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బీమా పథకం మాదిరిగానే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు గాని అనారోగ్య కారణాల వల్ల గాని మరణిస్తే ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా ఈ పథకంలో అర్హుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో తేలిన కుటుంబాలన్నిటికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024లో రాష్ట్ర వ్యాప్త కులగణన, సామాజిక ఆర్థిక సర్వేను ప్రారంభించింది. 95,000 మంది ఎమ్యూనరేటర్లతో నిర్వహించిన ఈ సర్వేలో 1.15 కోట్ల కుటుంబాల నుంచి 75 రకాల అంశాలపై డేటా సేకరించారు. వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలను శాస్త్రీయంగా అందించడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారు. 3.54 కోట్ల మంది జనాభా వివరాలను డిజిటలైజ్ చేసి నివేదికను సిద్ధం చేశారు. ప్రస్తుతం దీని ఆధారంగానే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ఈ పథకం అమలు కోసం ప్రభుత్వ బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,15,00,000 కుటుంబ యజమానులకు జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే చాలా వరకు రేషన్ కార్డుదారులు ప్రామాణికం చేసుకొని పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మహిళల పేరిటనే రేషన్ కార్డులు జారీ చేసింది. కార్డులపై కుటుంబ పెద్దలుగా ఉన్న మహిళలకే జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తారా, లేక కుటుంబ పెద్దలుగా ఉన్న పురుషులకు వర్తింపజేస్తారా అనే విషయంపై అధికారుల నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ విషయంపై ప్రభుత్వ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులకు ప్రభుత్వం ప్రతి ఏడాది జూలైలో 5 లక్షల రూపాయల వరకు రైతు బీమా వర్తింపజేసేందుకు వీలుగా ప్రీమియం చెల్లిస్తుంది. ఇదే తరహాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రీమియం చెల్లించాలని సర్కార్ భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్రంలోని సామాన్య కుటుంబాలకు భద్రత, భరోసా ఇస్తుందని నిపుణులు అంటున్నారు.